పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. గాథా సప్తసతి సమాజం ఆచార వ్యవహారాలు పల్లె జీవనం అనే అంశం పైన ప్రసంగించవలసిందిగా శ్రీ మల్లారెడ్డి రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. మన అందరికీ సుపరిచితులైన మన రామకృష్ణ గారు ఉద్యోగరీత్యా శ్రీకాకుళానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోకలాం అనే గ్రామంలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరు కథలు, పద్యాలు, వచన కవితలు విరివిగా వ్రాస్తూ ఉంటారు. ఆంధ్రభూమి, వార్త మొదలైన పత్రికలలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. బృందంలో కూడా వీరు చాలా యాక్టివ్గా ఉంటారు. అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రతి అంశం పైన స్పందిస్తూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఇప్పుడు స్వాగతం. రామకృష్ణ గారు, మీకు 1 గంట సమయం అండి. ఈ గంటలో మాకు విషయాలన్నీ చెప్పండి. గురువు గారికి పాదాభివందనములతో నా ప్రియమైన భావనలున్న బృంద సభ్యులందరికీ నమస్కారములతో ఈరోజు నేను చెప్పబోతున్నది గాథా సప్తశతి కాలం నాటి సామాజిక స్థితిగతులు, అప్పటి పల్లె అందాలు, వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు, వీటన్నిటి మీద ఒక పరిశీలన. ఇంతే చాలా వరకు ఈ గ్రంథం గాథా సప్తశతి గ్రంథం అంతా కూడా ప్రాకృతంలోనే రాయబడి ఉంది. ఇందులో కొన్ని ప్రాకృత పద్యాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. వాటి తెలుగు అనువాదాన్ని సేకరించడంలో నేను విఫలమయ్యాను కాబట్టి ఆ ప్రాకృత గ్రంథాలను మాత్రం అందులో నేను ఉంచాను. ఆనాటి మంచి విషయాలని, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని సేకరించి సాధ్యమైనంత వరకు ఇవి క్లుప్తంగా నేను రాసుకోవడం జరిగింది. ఇక ఈ సాహిత్య వివరాలకు వస్తే, మన తెలుగు గడ్డపై సాహిత్య సౌరభాలు విరజిమ్మాయి. అంటే అద్భుతమైనటువంటి సాహిత్యం మన తెలుగు గడ్డపై విరబూసింది. ప్రాచీన కాలం నుండి అప్పటి రాజుల వరకు కూడా మనకి సాహిత్యాన్ని వీళ్ళందరూ కూడా పెంచి పోషించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం, ఆ తరువాత కాలంలో కూడా సాహిత్యాన్ని వీళ్ళు ఎక్కువగా పెంచి పోషించారు. అందుకే అద్భుతమైనటువంటి సాహిత్యం మన తెలుగువారి సొంతం. అనేక మంది కవులు అద్భుత గ్రంథాలని మనకు అందించారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే, ప్రాచీన కాలం నాటి స్థితిగతుల కోసం కానీ అప్పటి వారు రాసినటువంటి గ్రంథాలు ఏవి కూడా చాలా వరకు మనకి లభ్యం కాలేదు. అవి ఏమయ్యాయో కూడా తెలియదు. అంటే ఎవరు సేకరించి ఉంచారో లేదో కూడా తెలియదు. కానీ నన్నయ్యకు పూర్వం గల సాహిత్యం చాలా వరకు కూడా మనకి కనిపించలేదు. నన్నయ్య నుండే ఈ సాహిత్యం అంతా కూడా మనకి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఎక్కువగా మనకి లభించడం మనం చూస్తున్నాం. అయితే ఇందులో విశేషం ఏంటంటే, క్రీస్తు పూర్వం జరిగినటువంటి ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రాచీన సాహిత్యాన్ని, ఆనాటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందించి, ఆనాటి సామాజిక స్థితిగతులను మన కళ్ళ ముందు చూపెట్టినటువంటి కవి హాలుడు. హాల చక్రవర్తి అని ఇతనికి పేరు. శాలివాహనుడు అని కూడా అంటారు. శాతవాహన చక్రవర్తుల్లో ఇతను 17వ చక్రవర్తి. ప్రతిష్టానపురం ఇతని రాజధాని. దీపకర్ణి కుమారుడు. ఇతను క్రీస్తు శకం 19 నుండి 25 సంవత్సరాల మధ్య, అంటే కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఇతను పరిపాలన చేశాడు. తర్వాత ఎలా చనిపోయాడు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఈ 6 సంవత్సరాల్లోనే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈనాడు మన కళ్ళ ముందు వచ్చినటువంటి కవి ఈయన. ఇతని ఆస్థానంలో బృహత్ కథను పైశాజీ భాషలో రచించినటువంటి గుణాజ్యుడు ఉన్నారు. అలాగే శర్వవర్మ, రాజుకి ఒక 6 నెలల కాలంలోనే సంస్కృతాన్ని నేర్పినటువంటి శర్వవర్మ కూడా
ఇతని ఆస్థానంలోనే కవిగా ఉండేవాడు. ఈయన 700 మంది కవుల గ్రంథాలను సేకరించి గాథా సప్తశతి పేరుతో ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఇన్ని తరాలు గడిచాయి. తరాలు గడిచినా తరగని అందాలు చిందేటువంటి ఒక సుందరమైనటువంటి కావ్యం ఈ గాథా సప్తశతి. 700 గాథలను ఒక చోట చేర్చి వీణులు విందు చేసే కావ్యగానం ఇది. సాహిత్య సౌధం, పల్లె జీవన శోభాయమానం. ఎక్కువగా ఈ గ్రంథంలో పల్లె జీవన శోభాయమానమే అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఆనాటి పల్లెల్లో విశేషమైనటువంటివి ఎన్నో కూడా ఈ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. అయితే గాథ అంటే పద్యం. 700 గాథలంటే 700 పద్యాలను ఇతను సేకరించాడు. అలాగే గాథ అంటే గానము చేయదగినది అని కూడా అర్థం. ఆ కాలంలో పద్యాల్ని పాటలుగా పాడుకునేవారట. రాగయుక్తంగా పాడినటువంటి ఏ పాటనైనా సరే ఆ రోజుల్లో పాటగానే పరిగణించేవారు. హాలుని కాలంలో ఇంచుమించు 1,00,00,000 గాథలున్నాయి. అంటే ఆ 1,00,00,000 గాథల్ని సేకరించలేదో తెలియదు గానీ, అద్భుతమైనటువంటి సాహిత్య విలువలున్న 700 గాథలను మాత్రం ఇతను సేకరించి సంకలనం చేశాడు. ఇందులో అందమైనవి సేకరించి దీన్ని బట్టి ప్రజల్లో ఆనాటికి వాగ్రూపంలో గాథలు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవని తెలుసు. అంటే చాలా మంది ప్రజలకి ఈ సాహిత్యం మీద అభిరుచి ఉందని మనకి వీటి వల్ల తెలుస్తుంది. మీ విశేషం ఏంటంటే అందరూ పల్లె ప్రజలే. ఎక్కడ పట్టణ జీవనానికి అలవాటు పడిన వాళ్ళు ఎవ్వరూ కాదు. అందరూ పల్లె జీవనంలోనే ఈ సాహిత్యాన్ని ఔపాసన పట్టిన వాళ్ళు ఆ ప్రాచీన 19, 25 కాలం మధ్యలోనే ఉండేవారని మనకి తెలుస్తుందన్నమాట. అయితే గాథా సప్తశతి భాష ప్రాకృతం. ఇది ఆనాటి వాడుక భాష. ప్రాకృతంలోనే అందరూ కూడా మాట్లాడేవారు. ఇంచుమించు తెలుగుకి దగ్గరగా ఈ ప్రాకృత భాష అనేది ఉంటుందన్నమాట. తొలి 1000 ఏళ్ళు ప్రాకృతం రోజులట. అంటే శాతవాహనుల పాలన క్రీస్తు పూర్వం 225 నుండి క్రీస్తు శకం 225 వరకు కూడా ఈ శాతవాహనుల పాలన సాగింది. అందులో చాలా వరకు కూడా వీళ్ళు ప్రాకృత భాషనే తమ భాషగా వీళ్ళు ఎంచుకున్నారు. అంటే తెలుగు వాళ్ళ సాంఘిక చరిత్ర కూడా అప్పటి నుండి ఆధారాలు ఉండాలి. అంటే శాతవాహనులు స్థాపించిన సామ్రాజ్యం నుండి తెలుగు సాహిత్యం మీద గాని, తెలుగు భాషా విధానం గాని, అక్కడ సాంఘిక చరిత్ర మీద ఆధారాలన్నీ కూడా ఉండాలన్నమాట. అంటే 400 సంవత్సరాల కాలం వీరు పరిపాలించారు. కానీ మనకు దొరికిన సాహిత్యం చాలా తక్కువ. 18 తరాలు పరిపాలించారు. వారి జ్ఞాపకాలు, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా ఈ 400 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది అరుదైన విషయం. అయితే ఆనాడు తెలుగు ఉందని అనుకోవాలి. అంటే అక్కడక్కడ తెలుగు భాష కూడా ఉంది. అంటే కొన్ని పద్యాల్లో తెలుగు పదాలు ఎక్కువగా మనకి కనిపిస్తాయన్నమాట. అంతగా పరిణితి చెందలేదని భావించారు. అంటే నేను చెప్పేదేంటంటే నన్నయ్య వరకు కూడా తెలుగు భాష అంతగా పరిణితి చెందలేదు. నన్నయ్యే వ్యాకరణం రాసి తెలుగు భాషను ఒక పరిపుష్టమైనటువంటి రూపానికి తీసుకొచ్చాడు అని చెప్పి చాలా మంది కవులు భావించేవారన్నమాట. అంటే గాథా సప్తశతిలో అక్కడక్కడ తెలుగు పదాలు కొన్నున్నాయి. కొన్ని పదాలేంటంటే అత్త అని, అద్ద అంటే ఆ రోజుల్లో అద్దానికి అద్ద అనేవారట. ఇలాంటి అక్కడక్కడ కొన్ని పదాలు ఈ గ్రంథాల్లో మనకి కనిపిస్తాయి. అయితే తిరుమల రామచంద్రరావు గారు తన వ్యాసాల్లో ఏం పేర్కొన్నారంటే, అప్పటికి తెలుగు భాష పరిణితి చెందే ఉంటుందని, పరిణితి చెందినటువంటి భాషని కొంత వీళ్ళు మాట్లాడారని, కాకపోతే ప్రాకృత భాష దీన్ని స్థానం ఆక్రమించడం వల్ల ఎక్కువ మంది ప్రజలు తెలుగులో మాట్లాడడం లేదని చెప్పి ఈయన తన వ్యాసంలో పేర్కొన్నారు. అందుకే ప్రాచీనమైనటువంటి భాష ప్రాకృతంగా పేర్కొంది. ఇది ఈ గాథా సప్తశతి అనే ఈ గ్రంథాన్ని ఆర్య ఛందస్సులో మహారాష్ట్రీ ప్రాకృత భాషలో దీన్ని రాశారు. ఆర్య ఛందస్సులో ఆ రోజుల్లో ఆ కవులందరూ కూడా రాసుకున్నారట. సప్త అంటే 7, అంటే 100. అందుకే ఈ గ్రంథానికి గాథా సప్తశతి 700 గాథలు అని పేరేమో దీనికి పెట్టడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ గాథలు చాలా వరకు ధ్వని ప్రధానమైనవి. మనం ఆ పద్యాలు గట్టా చదువుతుంటే ఆ ధ్వని అనేది అద్భుతంగా మనకి ప్రతి పద్యంలో కూడా మనకి కనిపిస్తుంది. ఆనాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లోనికి వాడుక వ్యాప్తి ఆధారంగా వీటిని విభజించారు. అంటే ప్రాకృత భాషల్లో కూడా రకరకాలైనటువంటి ఈ సాంగ్స్ అనేవి ఉండేవన్నమాట. మహారాష్ట్రీ, సౌరసేన గౌడి, లాటి, మాగధి, పైశాచి. ఈ పైశాచి భాషలోనే గుణార్జుడు రోత్కథం రాశాడు. అలాగే ఆవంతి, అర్ధమాగధి, ప్రాచ్య, బాహ్లీక ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో ఈ ప్రాకృత భాష ఈ శాతవాహనుల కాలంలో బాగా విస్తరించిందనమాట.
అయితే ప్రాకృత భాషలో అమూల్య గ్రంథాలు చాలా వరకు కనిపించకుండా పోయినా కొన్ని గ్రంథాలు మాత్రం అవి కూడా ఎక్కడ బౌద్ధ జైన గ్రంథాలు మాత్రం మనకి దొరికాయట. ఆ దొరకడంలో ఇవన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథాలైనా సరే భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా మనకి కనిపించాయి. అలాగే అనువాదాల వల్ల మరికొంత సాహిత్యం మనకి దొరికింది. అలా అనువాదం చేసి దొరికినది గాథా సప్తశతి. అనువాదం కూడా తెలుగు వాళ్ళు ఎవరు చేయలేదు. వీళ్ళెవరికీ కూడా ఈ గాథా సప్తశతి అనేది దొరకలేదు. 1881లో ఆల్బర్ట్ వెబర్ అనేటటువంటి జర్మనీ దేశీయుడికి ఈ గ్రంథం ఎక్కడో దొరికింది. ఈ గాథా సప్తశతిని అతను జర్మనీ భాషలోనికి అనువదించాడు. మొట్టమొదటగా దీన్ని జర్మనీ భాషలోనికి అతను అనువదించాడు. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు, గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు మొదలైన చాలా మంది తెలుగులోకి దీన్ని అనువదిస్తూ వచ్చారు. అప్పుడు ఈ గాథా సప్తశతి తాలూకా సౌందర్యం ప్రజలందరికీ కూడా తెలుసుకున్నారనమాట. అలాగే ఆనాటి ప్రజల వాడుక భాషలోని సరళత, నిరాడంబరత, సహజత, గుండెను తాకే స్పర్శత ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఈ గాథా సప్తశతి అనువాదాల వల్లే మనకి ముఖ్యంగా తెలుసుకోగలుగుతున్నాం. అంటే ప్రతి పద్యం కూడా ఈ గాథా సప్తశతిలో గుండెను తాకేటటువంటి స్పందన అద్భుతంగా మనకి ఈ పద్యాల్లో దొరుకుతుంది. ఇందులో గాథలన్నీ కూడా దేనికవే ఆనాటి సామాన్య జనజీవనంలోని స్పర్శాలను స్పృశిస్తుంది. అలాగే ఆనాటి జన జీవితంలో సుఖదుఖాలు, కష్ట నష్టాలు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ గాథల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంటే ఆ ప్రాచీన కాలంలో కూడా ఆనాటి గ్రామీణ ప్రజల జీవితం ఎలా ఉండేదో ఈ గాథల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భాష తెలుగుకి దగ్గరగా ఉంది కాబట్టే అనువాదాలు చేయడంలో వీళ్ళందరూ చాలా ఈజీగా, సులభంగా అనువాదాలన్నీ కూడా వీళ్ళు చేశారు. ఈనాటి గాథలు ఆనాటి గ్రామీణ వ్యవసాయిక జీవితాన్ని అత్యంత సహజంగా చిత్రించాయి. ఇందులో చూడండి విశేషం ఏంటంటే గాథా సప్తశతిలో ఇందులో రాజులు గాని, రాణులు గాని, మంత్రులు గాని, నగరాలు గాని, గుర్రాలు గాని, ఏనుగులు గాని, యుద్ధాలు గాని, దేవతలు, ఆక్రమణలు, ప్రజల్ని హింసించడం ఇలాంటివి కూడా ఈ గాథా సప్తశతి గ్రంథంలో మనకి కనిపించవన్నమాట. అటు బౌద్ధ జైన మతాల్లో గాని, ఇటు హిందూ మతంతో గాని ముడిపడి లేదు. ఇటు ఆ బౌద్ధ జైన మతాలకి దీనికి సంబంధం లేదు. ఇది హిందూ మతానికి కూడా దీనితో సంబంధం అనేది లేదనమాట. ఇది మతాతీత లౌకిక జీవితం ఇందులో ఎక్కువగా చిత్రించబడింది. పల్లెటూరి జీవనం, పచ్చని పంట పొలాలు, రంగురంగుల పూల చెట్లు, గోదావరి తీరం, మొలుచుచున్న లేత పచ్చిక బయళ్ళు వంటి ప్రకృతి సౌందర్యమే ఇంచుమించు ఈ గాథలన్నిటిలో కూడా మనకి కనిపిస్తుందనమాట. అలాగే ప్రజల వాస్తవిక జీవితం, వారి దైనందిన కార్యకలాపాలు, వారి దృక్పథం, జీవితంలో స్వచ్ఛమైనటువంటి ప్రేమానురాగాలన్నీ కూడా ఈ గాథలు మన మనోనేత్రం ముందు ఉంచుతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం, శృంగారం, ప్రేమ, విరహ వేదన, ప్రణయ కోపాలు వంటివి ఈ గాథల్లో సెలయేళ్లా ప్రవహిస్తూ మనకి కనిపిస్తుంటాయి. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. అక్కడక్కడ బహుభార్యత్వం ఉండేది. స్త్రీలను ఎత్తుకుపోవడం, వ్యభిచారం, వివాహేతర సంబంధాలు గూర్చి కూడా అక్కడక్కడ చెప్పబడ్డాయి. అంటే ఆ రోజుల్లో కూడా సమాజంలో ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అంటే సమాజం 100% నీతివంతమైంది కాదు అని ఈ గాథల ద్వారా మనకి తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యం ఉండేటువంటి గ్రంథాలన్నిటినీ సేకరించి హాలుడు సంకలనం చేసి అయితే హాలుడు కూడా కోటి పద్యాలు ఆ రోజుల్లో ప్రజా బాహుళ్యంలో ఉండేవి అని చెప్పారు గాని అత్యుత్తమమైనటువంటి 700 గాథలను మాత్రం సేకరించి ఇతను గ్రంథస్థం చేశాడనమాట. అలాగే గాథా సప్తశతిలో కవుల వర్ణనలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో శృంగారం ఎక్కడా కూడా మనకి కనిపించదు. నిగూఢంగా ఉంటుందన్నమాట. అలాగే కవులు ఆనాటి ప్రణయ సుఖాలను, విచ్చలవిడితనాన్ని అందమైన పద్యాల రూపంలో మనకి అందించారు. అయితే ఎక్కడా కూడా మనకి జిగుప్స అనేది కలిగించదు. ఒక్కొక్క పద్యం చదువుతుంటే ఒక అద్భుతమైనటువంటి వర్ణనలతో ఈ పద్యాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే ఎక్కువ కవులలో రోహ, రేవ, మాధవి, అణులచ్చి, అసలుద్ది, పహాయి, నసిప్రుహ, నాద అనే 8 మంది స్త్రీలు కూడా ఇందులో ఉన్నారట. అంటే ప్రాచీన కాలంలోనే స్త్రీలను గౌరవించేటువంటి తత్వం ప్రాచీన కాలంలో ఉండేదని ఈ 8 మంది స్త్రీల కవుల వల్ల మనకి తెలుస్తుందన్నమాట. అంటే గౌరవం అనేది ఆ రోజుల్లో కూడా స్త్రీలకు బాగానే ఇచ్చేవారు. ఇంకా స్వేచ్ఛగా అరమరికలు లేకుండా ఉండే పల్లె జీవుల ప్రణయ కలాపాలు
ఇందులో ఎంతో మనోహరంగా మనకి కనిపిస్తాయి. గోదావరి, నర్మదా తీరాల్లో వికసించిన కవిత్వం ఇది. ఎక్కువగా గోదావరి తీరాల్లో కనబడతాయి. అక్కడక్కడ నర్మదా నదీ తీరాల్లో కూడా కొన్ని గాథలు మనకి కనిపిస్తాయి. ఎందుకంటే శాతవాహనులు అటు మహారాష్ట్ర నుండి ఇటు ఆంధ్ర వరకు కూడా పరిపాలించారు కాబట్టి, అందరి తాలూకా సంస్కృతి అంతా కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. ఈ కావ్యం అమృత మధురం అని హాలిడే స్వయంగా చెప్తాడు. అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. చాలా అమృత మధురంగా ఉంటుందని అతను చెప్తాడు. ప్రతి గాథలో చక్కని కవిత్వం కనబడుతుంది. అందుకే 2000 సంవత్సరాలు దాటినా ఇవి ఈ భూమి మీద అలాగే నిలిచే ఉన్నాయి. అది ప్రజల హృదయాల్లో ఈ గాథలన్నీ కూడా అలాగే నిలిచిపోయే ఉన్నాయి. 2000 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని విధంగా ఈ తెలుగు నేల మీద ఇవి ఉన్నాయన్నమాట. అందుకే శ్రీనాథుడు, సంఘం కవులు ఎక్కువగా వీటి మీద ఆధారపడి వీటి ప్రభావం అనేది వాళ్ళ మీద ఎక్కువగా పడింది. అంటే సంఘం కవులంటే తమిళనాడులో ఉండే కవులు. ఆళ్ళు ప్లస్ శ్రీనాథుని మీద కూడా ఎక్కువగా ఈ గాథా సప్తశతి ప్రభావం ఉందనేసి వీళ్ళు చెప్తారు. హద్దులు మీరని శృంగార కవిత్వం, వృక్ష జీవితం, తోటలు, వివిధ రకాల పువ్వులు, కన్యలు, దున్నే రైతులు, వేటగాళ్ళు, అలాగే సామాన్యుల వేడుకలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. గోదావరి నది ప్రేమ మరియు కోరికల ప్రవాహానికి రూపకంగా పరిగణించబడింది. అందుకే గోదావరి నదిని మనుషుల తాలూకా కోరికల ప్రవాహంగా ఈ గోదావరి నదిని ఇందులో మనకి చూపిస్తారంటే ఒక అద్భుతమైనటువంటి ఊహకి ఇవి ప్రతీకలుగా మనకి కనిపిస్తాయి. గాథా సప్తశతిలో 262 మంది కవుల సహకారం ఇతను తీసుకున్నాడు. ఇతను ఒక్కడే రాయలేదు. 262 మంది కవుల సహాయం తీసుకున్నాడు. ఇందులో 700 గాథల్లో 44 గాథలు హాలుడు స్వయంగా రాసుకున్నాడు. మిగతావన్నీ కూడా సేకరించి సంకలనం చేసుకుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రపంచంలో అతి ఎక్కువగా అనువదించబడి, ముద్రించబడిన గ్రంథాలలో గాథా సప్తశతి రెండవదట. మొదటిది విష్ణు శర్మ గారు రాసినటువంటి పంచతంత్రం. అంటే విపరీతమైనటువంటి పబ్లిషింగ్స్ అనేవి ఎక్కువగా ఈ గాథా సప్తశతి మనకి కనిపిస్తాయి. ఈ గాథా సప్తశతిలో అన్నీ ముక్తకాలే. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రం. దేనికి అవి లింక్ అనేది ఒక్కొక్క పద్యం ఒక్కొక్క గాథని, ఒక్కొక్క జీవనాన్ని మనకి ఇందులో తెలుపుతుంది. అయితే ఇప్పుడు ఆనాటి సామాజిక స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, ప్రణయ గాథలు, వియోగం ఇవన్నీ మొదలైనవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇదంతా కూడా ఉపోద్ఘాతం. నేను దీన్ని ఏం చేశానంటే 8 భాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగాన్ని చర్చించుకుంటూ నేను మీకు చెప్తుంటాను. మొదటిది ఏంటంటే ఆనాటి గ్రామసీమలు. ఎక్కువగా పల్లె జీవనం మీద ఆధారపడి ఈ గాథలన్నీ ఉన్నాయి కాబట్టి, ఆనాటి గ్రామసీమలు ఎలా ఉండేవి, అప్పటి ప్రజల స్థితిగతులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇందులో మనం చర్చిస్తాం. ప్రక్క రెల్లు రెంకలు, రకరకాల పైర్లు, వ్యవసాయ సంరంభం, మొక్కజొన్న చేలు, తుంపట్లు, శనగ పొలాలు, ఎర్రగా పండిన చేలు, పసుపు తోటలు, సోయగాలు, తెల్లవారుజామున ఆకులపై పడి మెరుస్తూ జారిపోయే మంచు బిందువులు, ముత్యాల్లా మెరిసే వాటి సోయగం, పనిచేసే కూలీల ఏలపాటలు, రైతుల అరుపులు, పరుగులెత్తే దూడలు, మేసే ఆవులను తరిమే వృషభాలు, ఇవన్నీ కూడా వ్యవసాయక శోభ. గ్రామీణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయక శోభ ఎంత అద్భుతంగా ఉండేదో ఈ కవుల వర్ణనల ద్వారా మనకి తెలుస్తుంది. ఒకప్పుడున్న వైభవం ఈ గాథా సప్తశతి సొంతం. ఆనాటి గ్రామసీమల సౌందర్యం కవులు మన కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే ఇవేవి కూడా మనకి కనిపించవు. గోధూళి వేళ గోవుల్ని ఇళ్ళకి తోలుకు వచ్చే గోపగాళ్ళు. అందుకే ఆలమందలు తోలేటటువంటి కృష్ణుడు మనందరి వాడయ్యాడు. మన దేవుడయ్యాడు. ఇదే కారణం. ఆలమందలు తోలుతూ వచ్చే కృష్ణుడు, ఈ గోపాలుడు ఈ భారతదేశంలో అందరికీ దేవుడయ్యాడంటే కారణం ఇదేనన్నమాట. పల్లెల అద్భుత శోభను సంతరించుకుండేవి. ఆనాడు అంటే గోధూళి వేళ ఎగిరేటటువంటి ధూళితో పల్లెలు మరింత అందంగా కనిపించేవనేసి కవి చెప్తుంటాడు. ఈనాడు ఎక్కడ ఈ గోధూళి గాని పల్లెల్లో ఎక్కడ కూడా ఇవి మనకి కనిపించవు. గోధూళి ఎగిరి పల్లె నిండా విరజిమ్ముతుంటే ప్రజల ముఖాలట దేదీప్యంగా వెలిగిపోతుండేవట. ఆనాటి గ్రామీణ జీవన వైవిధ్యం మనం తెలుసుకుంటే భారతదేశం ఎందుకు శోభిల్లేదో మనకి అర్థమైంది. ఇప్పటికి కూడా భారతదేశం పల్లె జీవనం మీద ఆధారపడి ఉంది. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయక శోభతో నిండి ఉంటాయని చెప్పి ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉంటామన్నమాట. ఆ రోజుల్లో కూడా పూర్తిగా వ్యవసాయ శోభతోటే ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఉండేదన్నమాట. గ్రామ నిర్మాణంలో ఇండ్ల వరుసలు, సమిష్టి కుటుంబాలు, ఆహార రీతులు, దుస్తులు, ఆభరణాలు,
చెట్లు, చెరువులు, కాలువలు, నదీ తీరాలు, ఊరి బయట కాపలాగా ఉండే మర్రి చెట్టు ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఊరి బయట రావి చెట్టు, మర్రి చెట్లనేవి ఉంటూ మనకి కనిపిస్తుంటాయి. అలాగే తెల్లని మరకలతో వర్రి ఆకులు, వానాకాలంలో బురదతో నిండినటువంటి గ్రామీణ రహదారులు, నీటితో నిండిన చెరువుల్లో ఆకాశం ప్రతిబింబం కూడా కనిపించేటంత స్వచ్ఛమైనటువంటి నీరు, ఇవన్నీ కూడా ఆనాటి గ్రామీణ శోభితాలు. ఆనాడు కూడా ఎండిపోయిన చెరువులుండేవి, పాడుపడిన దేవాలయాలుండేవి. ఇంటి ముందు, వెనక ద్వారబంధాలుండేవి. ఇప్పుడు చాలా వరకు ఇంటి ముందు, వెనక ద్వారబంధాలు మనకు కనబడవు. ప్రతి పల్లెలో కూడా ఇంటి ముందొక ద్వారం, పెరట్లోకి వెళ్ళడానికి మరొక ద్వారం. అవి పల్లెల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి. అలాగే ఇంటిల పట్టాలు, ఇంటి ఆవరణలో పూల చెట్లు, ఇంటి వెనక ఉడగ చెట్లు, ఇంకోల చెట్టు అంటారట. ఇవి ఉంటే దెయ్యాలు రావని ఆ రోజుల్లో ప్రజలు చాలా ఎక్కువగా నమ్మి, ఈ అంకోల చెట్టున్న ప్రతి ఇంటి దగ్గర కూడా వీళ్ళు పెంచేవారట. పురిళ్ళు కూడా ఉండేవి. అలాగే రాగి, ఇటుక, సున్నం, ఇనుము, సీసం, అగరు, కలపతో కట్టుకున్న ఇల్లు ఆ గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి. ధనవంతుల ఇళ్లకు రాతి స్తంభాలు ఉండేవి. ఇంటిలో నీటి నిలువ కోసం కొడవలు వాడేవారు. అలాగే గరిటెలు, చేటలు, రోలు, రోకలి, గొడ్డలి, గడ్డి పరుపులు, వెదురు మంచాలు, కొయ్య బల్లలు వీటిని ఎక్కువగా వాడేవారనమాట ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు. చలికాలంలో చలిమంటలు, కొంపట్లు, అతివలు ఆనందంగా పెంచుకునే పంజరంలో చిలుకలు ఇళ్లలో ఉండేవట. రాత్రి వేళ నూనెతో పట్టిన దీపాలతో గ్రామం దగదగ మెరిసిపోయేది. ఆనాడు అతివలు పెద్దల మధ్య అణిగిమణిగి ఉండేవారు. ఎవరు కూడా అందరికీ కూడా గౌరవం ఇస్తూ అహంకారంతో ఎవరు ప్రవర్తించేవారు కాదట. కోడళ్ళను బాగా చూసుకునే అత్తలు, అలాగే కోడళ్ళను బాధపెట్టే అత్తలు కూడా ఆ రోజుల్లో ఉండేవారు. ఇల్లు తగలబడినప్పుడు వరుసగా నిలబడి నీటి కడవలు అందించుకొని ఆర్పే సయోధ్య ఆనాటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే. అప్పుడు పూర్వం ఇంచుమించు 80వ దశకం వరకు పురిళ్ళు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి. ఆ పురిళ్ళు గాని దగ్ధమైతే మొత్తం ఊరంతా వచ్చి ఒక వరుసలో నిలబడి ఆ కుండలతో ఒక్కొక్కళ్ళు నీళ్లు అందించుకుంటూ ఆ ఇల్లుని ఆర్పేటటువంటి సంస్కృతి ఆ రోజుల్లో ఉండేది. 80వ దశకం వరకు కూడా నేను పల్లెటూరు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మాకు కూడా ఉండేవి. అలాగే వర్షాకాలంలో గాలికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయేవట. వరద నీటికి ఇంట్లోని వస్తువులు కొట్టుకుపోయేవి. మంగళవారం శుభకార్యాలకి పనికిరాదనే నమ్మకం ఆ రోజుల్లో ఎక్కువగా ప్రజల్లో ఉండేది. ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ గాథల్లో మనకి కనిపించడం వల్ల, ప్రతి చిన్న విషయాన్ని గాథల్లో గ్రంథస్థం చేయడం వల్ల ఆనాటి పల్లె జీవనం ఎలా ఉండేదో మనకి ఈ గాథల ద్వారా మనకి కనబడుతుంది. అలాగే రెండోది ఆనాటి ప్రణయ ప్రపంచం. ఇది బావుంటుంది. ప్రేమ ఒక అందమైన ఆలోచన. అనిర్వచనీయమైన అనుభూతి. ప్రేమ పువ్వు ఉదయం వికసించి సాయంకాలానికి వాడిపోయేది కాదు. అంటే ఈనాటి ప్రేమలు ఎలాగుంటాయో మనం చూస్తాం. పువ్వనేది ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోతుంది. కానీ ప్రేమనేది ఎప్పుడూ శాశ్వతమే. అది ఎప్పుడూ కూడా వాడిపోదు అని ఈ కవులు చెప్తుంటారు. అలాగే మనసు మందిరంలో పరిమళిస్తుంది. సుందరమైన సెలయేరై ప్రవహిస్తుంది. హాలుడు తన గాథల్లో ప్రణయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఇందులో ఒక పద్యంలో చెప్తాడంటే, పూలమయములైన జాలగట్టివి మేనుదాకకున్న వేడి తాళరాణి వడలు చీల్చుచున్న గటు దీప గలదౌర మరియు మరుని అమ్మలొక్కలు తెరుగుగావు. కొన్ని పదాలు అందులో కనబడేవి కాదు సరిగ్గా. ప్రేమ వృక్షం అంట బహుకాలం చెరుమితో వేరు బలిసి ఆత్మగౌరవంతో అభివృద్ధి అంటే చెట్టు తాలూకా వేళ్ళు భూమిలోకి వెళ్ళి ఆత్మగౌరవంతో తనకు తానుగా ఆ చెట్టు ఎలాగైతే బతుకుతుందో అలాగే ప్రేమ కూడా బ్రతుకుతుంది అనేసి అతను చెప్తాడు. ఒకవేళ ఆ వలపు భగ్నమైన వేళ ఆ ప్రేమ వృక్షం నిశ్శబ్దంగా నేల కొరుకుతుంది. ఒకవేళ ఆ ప్రేమ భగ్నమైతే ఆ వృక్షం కూడా నిశ్శబ్దంగా పెరిగిపోతుందని. అలాగే ప్రేమ జీవితాన్ని అందుకే ప్రేమ జీవితాన్ని రాగరంజితం చేస్తుంది కాబట్టి, ప్రేమ ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పి హాలుడు మనకి తెలియజేస్తాడు. అలాగే మరొక ప్రాకృత కవి విజయ్ వల్లభుడు ప్రేమ ఫలించడాన్ని దానిమ్మ పండుతో పోలిస్తాడు. ఇది ప్రాకృతంలో ఉంది పద్యం. తెలుగులో నాకు ఎక్కడ దొరకలేదు. దాడిమ ఫలం వపెమ్మం ఏకే పక్కేయహో ఇసక సాయం జీవన బీట రజ్జయి తాకిం మహరత్తనం కొనయి. దానిమ్మ పండు తక్కిన పండ్ల వంటిది కాదట. తక్కిన పండ్లేంటంటే ఒకే సమయంలో అంతటా పండి తియ్యనవుతాయట. కానీ దానిమ్మ పండు మాత్రం క్రమక్రమంగా ఒక్కొక్క భాగం పండుతూ వస్తుంది. గింజ ఎర్రబడే వరకు కూడా పూర్తిగా పండదట. అలాగే ప్రేమ కూడా ఏకపక్షమైతే అంతే అంటాడు కవి. అంటే ఒక పక్క ప్రేమ ఉండి,
మరో ప్రక్క బెంకం ఉంటే ఆ ప్రేమ చాలా వగరుగా ఉంటుంది. ప్రేమ అనేది హృదయంలో మధురములు కురిపిస్తుంది. అందుకే అందరూ కూడా పసుపు రాసుకొని గోదావరిలో స్నానం చేస్తే ఆ పసుపు తాలూకా నీటికి ఆ గోదావరి పసుపుమయమైపోయి ఎంతో పరవశించిపోయేదని ఈ కవి చెప్తుంటాడు. అలాగే ప్రాకృత కవులు ప్రణయాన్ని సున్నితంగా ఎంతో అద్భుతంగా వర్ణించారో ఈ గాథల్లో మనకి చూడవచ్చు. ఇంతకు ముందు మనం చెప్పాం ప్రేమ కోసం ఒక అద్భుత సుందర అనిర్వచనీయమైన అనుభూతి. అలాగే ప్రణయం అనేది సృష్టికి మూలం. ఇద్దరు వ్యక్తుల్లో ఉండేటటువంటి ఒకే ఆత్మ ప్రేమ. కవి ఏంటంటాడంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు అది భార్యాభర్తలైనా ఇంకెవరైనా వాళ్ళకుండే ఆత్మ ప్రేమ. అంటే ఇద్దరికీ ఒకే ఆత్మ ఉంటుంది. అదే ప్రేమ అనేటటువంటి ఆత్మ. అంటే ఇద్దరు ఆత్మలు కూడా ఒకటే. అదే ప్రేమ. ప్రాకృత కవులు ఈ ప్రణయాన్ని మనోహరంగా తమ గాథల్లో వర్ణించారు. ప్రేమ అపురూపమైనది. ఒకసారి ప్రేమికులు వియోగంలో ఉన్నా, లేకపోతే చెడు సలహాలు విని ఆచరించడం వలన దూరం కావచ్చు. అంటే ఒక్కోసారి ఎంత ప్రేమికులైనా సరే ఎవరో చెప్పుడు మాటలు విని దూరమైతే ఆ ప్రేమ ఎందుకు పనికిరాదు అని చెప్పేసి ప్రాకృత కవులు అంటారు. ఇక్కడ ఒక ప్రాకృత పద్యం అద్దం సనేన పెమ్మం అవేయి అదం సమ్నేన వి అవేయి విసున జన జమ్ము ఏనవి అవేయి ఏమ అది ఇవేయి. స్వామి అస్స అనేటటువంటి ఒక ప్రాకృత కవి రాసిన పద్యం ఇది. ఇందులో తెలుగులో ఏంటంటే దర్శనము లేక వలపు పొదలగబోదు తరచు దర్శనమున ప్రేమ తరిగిపోవు తులువ పలుకులతో రక్తి తొలగిపోవు కారణము లేకయును రహి కడచిపోవు. రహి అంటే అందం ఆనందం. అంటే దర్శనం లేక వలపు పొగలబోదు. అంటే దర్శనం ఎప్పుడు కలగపోయినా ప్రేమ అనేది అలాగే ఉంటుంది. ఒకవేళ తరచూ అలాగా రోజు దర్శనం చేసుకుంటూ ప్రేమికురాల దగ్గరికి వెళ్తే కొన్నాళ్ళకి ఆ ప్రేమ తరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నాడు. అలాగే తులువ పలుకులతో రక్తి తొలగిపోవు కారణము లేకను రహి కడిచిపోవు. కారణం అంటే ఎవరైనా సరే ఏదైనా పలుకులు గాని చెడు మాటలు గాని చెప్తే ఆ రక్తి తొలగిపోయి అందులో ఉండే రహి అందం ఆనందం ప్రేమ ఇవన్నీ కూడా కలిసిపోతాయి అని చెప్పేసి కవులు అన్నాడు. అంటే రోజు కలుసుకోకపోయినా వలపు అలాగే ఉంటుంది. రోజంతా ప్రియురాల దగ్గర ఉంటే ప్రేమ తరిగిపోతుండే అని చెప్పేసి ప్రాకృత కవి అస్స అనే ఈ ప్రాకృత కవి మనకి చెప్తాడు. చెప్పుడు మాటలు విన్నా కూడా రక్తిపోతుంది. అంటే ప్రేమికుడి మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తే ఆ ప్రేమికురాలు వింటే ఆ ప్రేమికుడి మీద ఉన్న రక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి అంటాడు. అంటే కారణం లేకుండానే ప్రేమ కడిచిపోతుంది. ఏ కారణం లేకుండానే ఒక్కోసారి విడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇతను చెప్తాడు. మరో ధ్వనిపూరిత చమత్కార గాథ ఏంటంటే గృహిణి తన భర్తకు రేగుపండును బహుకరించింది. అంటే ఆ రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఆ కవులకు వచ్చాయంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. తన భర్తకు రేగుపండును బహుకరించిందట. దానిపై తన ముద్దుల బిడ్డ పాల పళ్ళతో కొరికిన ఘాట్లున్నాయి. ఒక భార్య ఏం చేసిందంటే తన బిడ్డను ఆడిస్తూ ఒక రేగుపండు ఆ భర్తకిచ్చిందట. దాని మీద ఏంటి ఆ ముద్దుల బిడ్డ పాల పళ్ళుతో కొరికిన ఘాట్లు ఆ రేగుపండు మీద ఉన్నాయట. ఒక ప్రాకృత పద్యం ఎంతో మనోహరంగా దీన్ని చెప్తుందనమాట. ప్రాకృత పద్యం లేదు నేను తెలుగులో దీన్ని చెప్తాను. భార్య తన భర్తతో అంటుందట. ఏమండి ఈ పండును ఒకసారి చూడండి. మన పిల్లవాడు దానిని పాల పళ్ళుతో ఎలా కొరికాడో ఇందులో మనం అనుకోవచ్చు. ఇందులో విశేషం ఏముంది? ఇందులో నిగూఢార్థం ఏముంది అంటే ఇందులో విశేషం ఏంటంటే ఆరోగ్య రహస్యం ఇందులో దాగుందండి. పిల్లకు పాలు పళ్ళు వచ్చే వరకు కూడా ఆలుమగలు కలవకూడదు. అంటే ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత పిల్లడికి పాల పళ్ళు వచ్చినంత వరకు కూడా భార్యాభర్తలు కలవకూడదట. ఒకవేళ కలిసి భార్య గర్భిణి అయితే ఆమె శరీరంలో హార్మోన్ల పనితీరులో మార్పు కలుగుతుందట. అలాగే ఆ భార్య అంటుంది. ఇప్పుడు మనం కలిగవచ్చు. ఎందుకంటే రేగుపళ్ళు పిల్లలు దొరికారు కాబట్టి మన పిల్లవాడికి ఎక్కువ నెలలు, సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఇక మనం కలిగవచ్చు అని విధంగా ఆ భార్య ఆ భర్తతో అంటుందన్నమాట. ఇది అంటే ఆనాటి కవుల ప్రతిభ ఎలా ఉందో ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదివితే ఇది సాధారణంగా అనిపించవచ్చు గానీ, ఎప్పుడో క్రీస్తు పూర్వంలో ఇలాంటి ఊహల కవులకి రావడం అనేది అద్భుతంగా మనకి కనిపిస్తుందనమాట. ఎంతో గూఢార్థం ఉన్న ఈ పద్యంలో ఆనాటి కవుల మేధస్సు, సమాజం ఎలా ఉండేదో మనకి తెలుస్తుందనమాట. దీన్ని ప్రాకృతంలో చెప్పాలంటే గేణహో ఏలో అహ ఇమంప వాసి అవ అమ్న ఏ ఇస్స అవ్వేయి జారసు ఆ పదం కిన్న దంతజ అలంకి అంబోరం అని అందులో ఒక దంత అనే పదమే మనకి తెలుగు పదం లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. మరొక గాథ ఏంటంటే
భార్య భర్తపై అలుగుతుందట. ఏదో భర్త ఏదో కోపంతో అంటే భార్య అలుగుతుంది. మాట్లాడకుండా కూర్చుంటుందట. దీన్ని మనోహరంగా ఒక కవి ఎలా వర్ణించాడో చూడండి. అడుగుదమ్ములందు బడివేడు పతివీలు చిన్న కొమరుడెక్కి చెలగియాడ అలుక ఎంత తగని దయ్యను నిల్లాలి మోమునందు నవ్వు మొలిచినప్పుడు పతి మీద అలిగి ఒక మూలకెళ్ళి కూర్చుందట ఆ భార్య. ఇంతలో ఆ భార్య ఆమె తాలూకా చిన్న కుమారుడు తండ్రి వీపుపై ఎక్కి ఆటలాడుతున్నాడట. గుర్రపాట ఆడుతున్నాడనమాట. తండ్రి కూడా ఆ పిల్లాడితో ఆటలాడుతూ సరదాగా ఉంటే ఒక్కసారి ఆ ఇల్లాలి ముఖం మీద కోపం పోయి ముఖాన చిరునవ్వు మొలిచిందట. అంటే ఎప్పుడైతే భర్త తన పిల్లాడిని ఆడించాడో అంతవరకు అలుక మీద ఉండేటువంటి భార్య తాలూకా కోపం పోయి ఒక్కసారి నవ్వుతూ మళ్ళీ ఆ భర్త దగ్గరికి వచ్చిందనమాట. అలాగే భార్యపై వలపు మొక్కు ఎక్కువైపోతే ఒక చెంచు మగడు ఏం చేశాడట, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. ఒక చెంచు ఒకడున్నాడు. అతనికి కొత్తగా పెళ్ళయిందట. భార్య మీద ఎక్కువగా ప్రేమ ఎక్కువైపోవడంతో ఇతనేం చేశాడట, తాను మోయుచున్న పెద్ద విల్లును మోయలేక చెక్కి సన్నబరిచాడట. ఆ రోజుల్లో వేట ఎక్కువగా ఉండేది కాబట్టి పెద్ద విల్లు మోసేవాడు. దాన్ని ఇక మోయలేక గబగబా విల్లుని చిన్నదిగా చేసాడట. సన్నబరిచాడట. దీన్ని గాథలో హాలుడు ఎలా వర్ణించాడో చూడండి. చెంచు మగువయింట చెంగట చెక్కిన వగని పెద్దని వెంట తెగిన చిరుగు పొట్టమింటికెగిరి పోయేడు సుడిగాలి దాని సొబగుకు పతాక ఎనగా. అంటే ఒలుపు మొక్కు ఎక్కువైపోయి దౌర్బల్యం చేత అంటే భార్య మీద ప్రేమ ఎక్కువైపోయి ఈ బరువైన విల్లును మోసి నేను ఎక్కడ వేటకి వెళ్ళను అని చెప్పి ఆ చెంచు మగడు ఏం చేశాడట, అంతవరకు తాను ఉపయోగించున్న పెద్ద విల్లును మోయలేక దాన్ని చెక్కేసి సన్నపరిచి బరువు తక్కువ ఉండేలా చేసుకున్నాడట. వాని పెండ్లాం ఏం చేసిందట, ఆ పొట్టునంతా ఊడ్చి బయటకొచ్చి చల్లిందట. అప్పుడు ఆ బయట సుడిగాలి వచ్చి ఆ సుడిగాలికి ఎగిరి ఆ పొట్టంతా కూడా గాలిలో అలాగా పరుచుకుంటే అద్భుతమైనటువంటి సౌభాగ్యంగా అది కనిపిస్తుంది అని చెప్పేసి కవి మనకి చెప్తాడు. అలాగే ప్రేమ చాలా సుకుమారం అని తెలపడానికి గ్రామీణులు తరచుగా తెలిసిన పిల్ల వాలుంకి లేత కాళ్ళను కవి చక్కగా పోల్చాడండి. పిల్ల వాలుంకి అంటే ఒక ఏదైనా చిన్న జంతువులాంటిది ఏదో అన్నారు. నాకు ఐడియా లేదు. అంటే ఒకనాడు మగువ తనయునికి పాలు పెడుతుందట. ఒకవైపు మగడు ప్రణయ భావంతో భార్య వైపు అలా చూస్తున్నాడు. ఆమె పులకరించింది. ఆ ఇల్లాలి ఎదలో గిలిగింతలను కవి ఒక అద్భుతమైనటువంటి ప్రాకృత పద్యంలో మనకి చక్కగా వర్ణించాడు. అయితే ఆ కవి ఆ పద్యం అనేది నాకెక్కడ దొరకలేదు. ఎంత వెతికాను గాని. అలాగే మూడో భాగం ఏంటంటే విరహ వేదన. ఈ విరహ వేదన ఏంటంటే ప్రాకృత కవులు ప్రణయంలో వియోగం చూడమన్నారు. ప్రణయంలోనే వియోగం లేదా విరహ వేదనను కూడా వర్ణించారు. ఒకవైపు ప్రణయాన్ని వర్ణిస్తూ ఆ ప్రణయంలో వియోగం ఉంటే ఎలా ఉంటుంది, విరహం ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వీళ్ళందరూ కూడా వర్ణించారు. వీళ్ళేంటంటారంటే ఉత్తరాయణ కాలం ఉంది, దక్షిణాయన కాలం ఉంది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలతో పాటు విరహాయనం అనేటటువంటి మరో కాలం కూడా ఉంది అని చెప్పి ఈ కవులు చక్కగా ఆ రోజుల్లో వర్ణించేవారు. తొలి వలపు జంట వియోగం బహు వేదనా భరితం. పెళ్ళైన కొత్తలో ఆ జంట గాని మనకిప్పుడు ఆషాఢ మాసం విడిపోవడం, వెళ్ళిపోవడం, తీసుకెళ్ళడం చేస్తారు కదా! దేనికంటే ఆ భార్యాభర్తల మధ్య మరింత ప్రేమ బంధం బలపడడానికి వీళ్ళని ఈ రకంగా విడదీస్తారు అని చెప్పేసి ఈ రోజుల్లో అంటారు. వియోగ వేదనను రుచి చూస్తూనే ప్రణయం పండుతుంది. అంటే వియోగం ఎక్కువైతే ఆ భార్యాభర్తల మధ్య ప్రణయం ఇంకా పండుతుంది అని చెప్పేసి ఈళ్ళు అంటారు. మాధుర్యం అర్థమవుతుంది. ఒక ప్రాకృత కవి ఈ రకంగా వర్ణిస్తాడు. చెలి నీ చిరునగువు వెన్నెల అమృత ధారలలో నా బ్రతుకు సుమమై పరిమళించు. ఆశల తోరణమున చెలి క్షణకాలపు నీ ఎడబాటు పెనుచీకటిలో జీవితం అయింది. అంటే కొంచెం రోజులు నువ్వు నా నుండి ఎడబాటు అయిన వెంటనే నా జీవితం అంతా కూడా చీకటయిపోయింది. నీ చిరునవ్వు వెన్నెల్లా నాకు కనిపించేది. అలాగే నీ అమృత ధారలను కురిపించేది. ఈ రకంగా నా జీవితం పువ్వులా వికసించినటువంటి నా జీవితం నీ ఎడబాటు వల్ల ఏమైంది? చీకటి కింద మారిపోయింది అని చెప్తాడు. అంటే ప్రవాసంలో ఎక్కడో ఈ పనులు చేసుకోవడానికి ప్రవాసంలో ఎక్కడికో ఇతను వెళ్ళిపోతాడు. తన భార్య యొక్క సాహచర్యం అమృతుల్యంగా భావిస్తూ చెప్పిన మాటలు. అంటే నా భార్య నా దగ్గర లేదు. నేనెంతో పరితాపం చెందుతున్నానని చెప్పి అతను ఆ కవి ఈ పద్యం ద్వారా అతని ఆహ్, మనోభావాల్ని వివరిస్తాడు. అయితే భార్య చనిపోయిందట. పాపం ఒక రైతుకి భార్య చనిపోయింది. ఆ ఇంటికి వెళ్లి ఏడవలేక ఆ పొలం పని లేకపోయినా ఆ భర్త పొలంలోనే ఉండిపోయాడట రైతు. ఆ రైతు పొలంలోనే ఉండిపోయి రోజు ఏడుస్తూ పొలంలోనే కూర్చున్నాడు. పుండరీయుడనే కవి దీన్ని విర
వివరిస్తాడు. విరహాన్ని ఎంత దుఃఖజనకంగా, సహజంగా వర్ణించాడో ఈ పద్యం చూస్తే మనకి చూస్తుంది చూడండి. ప్రీతిపాతమైన పెండ్లాము సచ్చిన ఇంట ఇంటి పాడు సూచి అడ్వలేక చనడు పొలము విడిచి పనిలేక యున్నను పామరుండు కాపువాడు గంటే. అంటే ఆ భర్తకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఈ పద్యం ద్వారా మనకి ఆ కవి ఈ భార్య చనిపోయింది, ఇంటికెళ్ళినా ఎవరు లేరు, ఇంటికెళ్ళినా మళ్ళీ ఉండాలని చెప్పి పొలం పని ఉన్నా లేకపోయినా ఆ పొలంలోనే కూర్చొని ఆ పొలం వైపు చూసుకుంటూ ఆ భార్య తాలూకా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ భర్త ఆ పొలంలోనే అలాగ ఉండిపోయాడు అని చెప్పేసేమో ఇతను ఈ కవి మనకి ఈ పద్యం ద్వారా తెలియజేస్తాడు. ఇంటిలో సంధ్య వేళ దీపం పరుచుకోకపోతే చీకటిని పారదోలే తొలివెలుగు. ఇంట్లో ఇప్పుడంటే మనం లైట్లు ఏస్తున్నాం గానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఏంటంటే దీపాలు వెలిగించారు. కిరోసిన్ దీపాలు. ఇంకా ప్రాచీన కాలంలో అయితే నూనె దీపాలు వెలిగించేవారు. ఈ సంధ్య వేళ విస్తరించబోతున్నటువంటి చీకటిని పారద్రోలడానికి ఈ చిన్న దీపాన్నేమో ఇంటి ముంగిట వాళ్ళందరూ కూడా వెలిగించేవారట. ఎప్పుడైతే అతివలు ఆ దీపాన్ని వెలిగించిన వెంటనే కనులు మూసుకొని ఆ దీపానికి నమస్కారం పెట్టేవారట. వెలుగుకి నమస్కరించేవారు. అది మన యొక్క సంస్కృతి. ఇప్పుడంతా పోయింది గానీ, ప్రాచీన కాలంలో అందరూ కూడా మేము మా పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా ఈ కిరోసిన్ దీపాలు ముట్టించిన వెంటనే ఒక్కసారి ఆ దీపానికి నమస్కారం చేసి, తరువాత ఆ దీపం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేవాళ్ళం. ఇది ఒక సంస్కృతట. ఇది మన తెలుగువారి తాలూకా సంస్కృతి. ఇప్పుడెక్కడ ఉన్నట్టు మనకి ఎందుకంటే, ఆ వెలుగును దైవ సమానంగా అందరూ కూడా భావించేవారు. అందుకే వివాహం అయిన స్త్రీకి భర్తను జ్ఞాపకం తెస్తుందని ఊహించాడట ఎక్కేవి. అంటే చూడండి, వివాహం అయిన స్త్రీ భర్త ఎక్కడో ప్రవాసం వెళ్ళిపోతే, ఆ దీపం వెలిగించిన వెంటనే ఆ భర్త ఖచ్చితంగా ఆవిడ జ్ఞాపకం వస్తాడు అని చెప్పి, ఆ కవి ఊహించి 2000 ఏళ్ల కిందటే ఒక ప్రాకృత కవి ఒక పద్యాన్ని ఆ విరహ వేదన మీద అతను రాస్తాడు. ఆ క్షణం వెలిగే అతను ఆమె కళ్ళ ముందే ఉన్నాడు. ఎప్పుడైతే దీపం వెలిగించిందో, దీపం వెలిగించి కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే తన భర్త ఆ దీపం దగ్గర నిల్చొని కనబడినట్లుగా ఈమెకి అనిపించింది. కానీ భౌతికంగా అతను దూరంగా ఉన్నాడు. ఆమెకు తెలుసు ఇది తన భ్రమ, తన భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. కానీ భర్త కనిపించినట్లుగా ఆమెకి అనిపించింది. అలాగే దగ్గర లేడనే భావన మనసుకు బాధకు గురి చేసిందట. అంటే నా భర్త నా దగ్గర లేడు, ఎక్కడో దూరంగా ఉన్నాడన్న బాధ ఆ మనసుకు గురి చేయగానే ఆమె కన్నీటి పర్యంతం అయింది. ఇది మాటల్లో చెప్పలేని వియోగ బాధ. నిజంగా ఇవి అనుభవిస్తే గాని ఎవరికీ తెలీదు. మామూలుగా మనం చెప్పుకుంటూ వెళ్ళినా ఉపయోగం లేదు. అంటే ఆ భర్త దూరమైనటువంటి బాధతో ఆవిడ మనసు విలవిల్లాడిపోయి కళ్ళ నుండి కన్నీరు కూడా కారుతుందట. ఆ బాధను ఊహించడానికి కవేంటంటేంటంటే, ఆ భార్యాభర్తల అనురాగాన్ని మనం ఊహించడానికి పవిత్రమైన హృదయం కావాలి. దీన్ని రాసినటువంటి ప్రాకృత కవికి అలాంటి పవిత్ర హృదయం ఉందనే భావన చదివాక మనకు వస్తుంది. అంటే ఇలాంటి చిన్న విషయాన్ని కూడా ఒక పద్య రూపంలో మనకు అందించినటువంటి ఆ ప్రాకృత కవి కూడా ఒక పవిత్ర హృదయం కలవాడే ఉంటాడని ఈ గాథ ద్వారా మనకి తెలుస్తుందనమాట. దీనికి ఒక పద్యం ఏంటంటే, ఇంటిలోన సందె దీపంబు వెలిగించునట్టి తరుణాన ఒంటరయ్యున్న తరుణి హృదిన ప్రవాసుడైన పతి తలపు మెరిసే కంట నిండిన నీరు ధారలగు రీతి భీతి గొలప. అంటే ఇంటి దీపము కన్నీటి నారు నోయని మోమున వంకకు చాటు చేసే. వెంటనే ఏం చేసిందట, దీపం వెలిగించి కనులు తెరిచి చూడగానే భర్త ఉన్నాడనే భ్రమలో మళ్ళీ నా భర్త దూరంగా వెళ్ళిపోయాడన్న నిజాన్ని ఆవిడ గ్రహించి, ఆ కళ్ళతో ఉండినటువంటి ఆ కన్నీటిని గబుక్కునేమో పక్కకి తిప్పుకుందనమాట. మొగ్గుకున్న పక్కకి తిప్పుకొని తన చీర కొంగుతో ఆ కన్నీటిని తుడుచుకొని, బాధతో ఆ దీపం దగ్గర ఆ స్త్రీ కూర్చుండిపోయిందనమాట. అంటే ఆనాటి ప్రాకృత కవులకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఇదనమాట. అలాగే వియోగం మీద కూడా మా కవులు మరికొన్ని గాథలు కూడా రాశారు. భర్త వ్యాపార నిమిత్తం దూరదేశం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడులాగా అప్పుడు వార్తాహరులు ఎవరు ఉండరు. ఏమీ ఉండవు కాబట్టి ఆ దూరదేశంలో ఎక్కడున్నాడో భర్త ఈ భార్యకి తెలీదు. సంధ్య వేళ అయింది. ఆమె ఇంట్లో దీపం పెడుతుందట. కనుల ఎదుట వెలుగుతున్న దీపం ఆమెను వెంటనే భర్త తలుపుల్లోకి తెచ్చింది. తలుపులలో అతను మెదిలినదే తడవుగా కన్నుల్లో కన్నీళ్లు నిండిన ధార కట్టడానికి సిద్ధం. అంటే దీపం వెలిగించి ఇలా లేకపోయిన వెంటనే భర్త గుర్తుకు రాగా వెంటనే బోరున ఏడుస్తూ
ఆ కన్నీళ్లతో ఆ దీపం దగ్గర ఆవిడ నిల్చుండిపోయిందట. చెంపల మీదుగా కిందకి జారిన కన్నీళ్లు ఆ దీపాన్ని ఎక్కడ ఆర్పేస్తాయి అని చెప్పి వెంటనే ఆమె తన ముఖాన్ని చీర కొంగుతో కప్పుకొని గబగబా పక్క గదిలోకి వెళ్ళిపోయిందనమాట. ఈ రకంగా అంటే ఈ గాథను చూస్తే ఎంతటి ఆహ్, హ్మ్, ఎంతటి మనిషికైనా హృదయం బాధతో గురికి చేస్తుందనమాట. అంటే భర్తలు దూరమై ఆ రోజుల్లో ఈ భార్యలు ఎంత అవస్థలు పడ్డేవారో ప్రాచీన కాలంలో ఈ గాథల ద్వారా మనకి తెలుస్తుందనమాట. అలాగే విరహంపై అద్భుత గాథలు, గాథా సప్తశతిలే ఉన్నాయి. ఇందులో మరొకటి చెప్తా ఉన్నాను. దీన్ని తిరుమల రామచంద్ర గారు తెలుగులో రాశారు. ఇది దొరికింది నాకు. ఎంత అమాయకురాలీమె భర్త పరదేశం వెళ్ళగానే బెంగ పడిపోయి తామర తూడులాగా వసివాడిపోయింది. చూడండి ఇక్కడ భర్త ఎక్కడికో పరదేశం వెళ్ళిపోయాడట. పాపం ఆ భార్య ఇంట్లో రోజు భర్తను తలుచుకుంటూ ఆ ఇంట్లో ఉండిపోయింది. ఈ కవి అంటున్నాడు. ఎంత అమాయకురాలీమె భర్త పరదేశం వెళ్ళగానే బెంగ పడిపోయి తామర తూడులాగా వసివాడిపోయింది. తామర తూడు ఎలాగైతే సన్నగా అయిపోతుందో ఈవిడ కూడా అలాగ సన్నగా అయిపోయిందట. చెలికెత్తెను అడుగుతుందట. భర్తలు దూరం వెళ్ళగానే ప్రతి వనిత చేతిలోని గాజులు ఇలాగే పెరుగుతాయని. అప్పుడు ఆవిడ చేతుల్లో ఉండేటువంటి గాజులట లూజ్ అయిపోయి కిందకి జారిపోతున్నాయట. అప్పుడు పక్కనున్న చెలికెత్తెకి అడుగుతుందట. "ఓ చెలి ఈ ఏమిటి ఈ గాజులన్నీ భర్తలు దూరం వెళ్ళిపోగానే ఈ గాజులు పెద్దవైపోయి కిందకి జారిపోతాయని" చెప్పి అమాయకంగా ఆవిడ అడిగిందనమాట. "బాగుందమ్మా బాగుంది. ఇలా అడక్కు. ఎవరైనా వింటే నవ్విపోతారు." అంటే చెలికత్త అలా సమాధానం ఇచ్చిందట. "ఇదేంటిది గాజులు పెరిగిపోవడం కాదమ్మా! నువ్వు నీ భర్త మీద బెంగతో ఇలా చిక్కి శల్యమైపోయావు" అని చెప్పి, "ఎవరికైనా ఈ విషయం చెప్పకు. అందరూ నవ్వుతారు" అని చెప్పి ఆ చెలికత్త కూడా చాలా బాధగా అమ్మగారిని ఓదార్చిందట. ఇందులో అర్థం ఏంటంటే, చిక్కి శల్యమైపోతున్న శరీరాన్ని ఆవిడ వదిలేసింది. ఎప్పుడు భర్త మీద అలాగ ధ్యాస పెట్టుకొని తిండి తినకుండా చిక్కి శల్యమైన తన శరీరాన్ని అలాగే వదిలేసిందనమాట. ఎప్పుడూ కూడా తన దృష్టిని చేతి మీద ఉండేటువంటి గాజుల మీదనే నిలిపేదట. ఇటేటి ఇంతకుముందు నా గాజులు కిందకి పడేవి కాదు. ఇప్పుడేంటి గాజులన్నీ జారిపోయి కిందకి పడిపోతున్నాయి అని చెప్పి ఈవిడ అనుకుందనమాట. ఏటి ఇలా పెద్దవైపోతున్నాయి అని కూడా ఆవిడ మనసులో అనుకునేదట. ఆ స్త్రీ హృదయపు అమాయకత్వాన్ని అందంగా ఊహించి ఆ ప్రాకృత కవి తన హృదయాన్ని ఈ పద్యం ద్వారా మనకి ఆవిష్కరించాడనమాట. అంటే అద్భుతమైనటువంటి సౌందర్యం అంటే ఈ పద్యంలో ఉండే అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేమన్న. తిరుమల రామచంద్ర గారు తెలుగులో మరొక ప్రణయ కలహంతో ఉండినటువంటి ఒక పద్యాన్ని మనకి చెప్తాడనమాట. ఇందులో ఆహ్, ఒక నాయిక ప్రణయ కలహంతో పెడమొగం పెట్టిన నాయికను ప్రణయాభిముఖంగా చేయడానికి చెలికత్తి ఇలా అంటుందట. "సజీ ఎందుకలా పెడమొగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ప్రేమ వాలుంకి పిల్ల కాళ్ళ వలె దగ్గర ఉన్న వారిని చుట్టుకుంటుంది." ప్రేమ అంటే ప్రేమ అనేది ప్రేమించిన వాడి దగ్గరుంటే ఎప్పుడూ మన చుట్టే తిరుగుతాడు. మనల్ని చుట్టుకొనే ఉంటాడు. కొంచెం లాగితే వాటి వల్లనే ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది. అలా కాకుండా ఆ ప్రేమికుడు దగ్గర లేకపోతే అతని మీద ఆలోచనలతో మనం అలాగా ఊహించుకుంటూ వెళ్తే అలాగది ముక్కలైపోతుంది అని చెప్పి ఎంత సున్నితం ఈ ప్రేమ నిండిన హృదయం. అంటే ప్రేమ నిండిన హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో అని చెప్పి ఇది ఇంతలో చందమామ లాంటి ముఖాన్ని అంతగా వంకకు తిప్పేసుకొని అంతలేసి కన్నుల నిండగా ఇప్పుడు ఆ కన్నీరెందుకని అని చెప్పి ఆ చెలికత్త అంటే అందమైన నీ ముఖాన్ని అటు తిప్పేసుకొని ఎందుకు ఏడుస్తుంటావు? నీ ప్రేమికుడు నీ దగ్గరికి వస్తాడు. కొంచెం రోజులు ఓర్చుకో అని చెప్పి ఆవిడేమో ఆ అమ్మగారిని ఏడుస్తుందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది వరల్డ్ ప్రెస్.com తీసుకున్నది దొరికిందనమాట. అంటే ప్రణయం అనేది దగ్గరైన వ్యక్తిని ప్రణయం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మన దగ్గరుంటే, ఆ వ్యక్తి మనల్ని చుట్టుకుంటాడు అని చెప్పేసి, ఒకవేళ విసిరి కొట్టామా అది దూరం అయిపోయి ముక్క ముక్కలుగా మారిపోతుంది అని చెప్పేసి ఇతనంటాడు. అంటే ఇతను ఎంతటి అదృష్టుడంటే కేవలం 2 లైన్‌ల కవిత్వం రాసి 2000 సంవత్సరాలుగా తన పేరుని నిలుపుకున్నాడు అని చెప్పి ఇది అంటే ఆ ప్రేమ అనేది వాలింకి కాళ్ళలాగా ఉంటుంది. ఆ వాలింకి కాళ్ళు దగ్గర ఉన్నప్పుడు మనల్ని చుట్టుకుంటాయి. పొరపాటున వాలింకి కాళ్ళని విదిల్చామా అవి ముక్క ముక్కలైపోయి కింద పడిపోతాయి అని చెప్పేసి ఈ తిరుమల రామచంద్ర గారు తెలుగు అనువాదంలో మనకి చెప్తారనమాట. తర్వాత 4వ విభాగం ఏంటంటే ఆనాటి స్త్రీల మనోగతాలు. ఆనాటి స్త్రీల మనోగతాలు గూర్చి ఎక్కువ గాథలు మనకిందులో కనిపిస్తాయి. అయితే ఎక్కువ గాథలు ధ్వని ప్రధానమైనవి.
ఆనాటి స్త్రీలు విరహంతో బాధపడేవారు. చెప్పాను కదా! ఇప్పుడు భర్తల పనుల కోసం దూర దేశాలకు వెళ్ళిపోతే భార్యలు ఆ భర్తల కోసం ఎదురు చూస్తూ ఉండేరట. అయితే ఆ ఇంట్లో ఉండే అత్తలు ఈ భార్యల విరహ వేదనని భరించలేక వాళ్ళు కూడా ఏడుస్తూ ఆ ఇంట్లో కూర్చునేవారనమాట. అయితే కొంతమంది స్త్రీలు కొంత భిన్నంగా ఉండేవారు. అంటే భర్తలు వెళ్ళిపోతే వాళ్ళు కూడా దారి తప్పేవారట. అలాంటి స్త్రీల మనోగతం, వారికి భర్తలపై ఉండే ప్రేమ, వారి కోసం ఎదురు చూపులు ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పేసాం గానీ, మరొక కొన్ని గాథలు మనకిందులో అంటే ఆ స్త్రీల మనోగతాలు ఆ రోజుల్లో ఎలా ఉండేవో మనకి ఈ గాథా సప్తశతిలో మనకి కనిపిస్తాయన్నమాట. జారులు, వారి మనోగతాలు, అలాగే భర్తల మీద ప్రేమ నింపుకొని ఉన్న స్త్రీలు వీళ్ళందరూ కూడా మనకి ఈ గాథా సప్తశతిలో కనిపిస్తారు. భర్తపై అవ్యాజమైన ప్రేమను కనపరుస్తున్న ఒక భార్య మనోగతాన్ని ఒక ప్రాకృత కవి అద్భుతంగా మనకి వర్ణిస్తాడనమాట. చూడండి. భర్త ప్రవాసం వెళ్ళిపోవడానికి ఆ రాత్రి అన్నీ మూట కట్టుకుంటున్నాడు. ఇప్పుడులాగా బ్యాగులు గాని, పెట్టెలు గాని ఆ రోజుల్లో ఉండేవి కావు. ఏవో త దుప్పట్లు గట్టా తీసుకొని, ఆ దుప్పట్లో మూట కట్టుకొని వాళ్ళు వెళ్ళేవారు. తెల్లవారితే ప్రయాణం అట. అయితే తన భార్య సహచర్యం అమృతుల్యంగా భావించుకుంటాడు. అయ్యో! నేను నా భార్యను విడిచి వెళ్ళిపోతున్నాను. నా భార్య లేకుండా నేను బతకలేను. కానీ తప్పదు. డబ్బు గడించాలంటే ఆ రోజుల్లో ప్రవాసం ఎక్కడికో దూరంగా వెళ్లి పనులు చేసేవారు. ఎడబాటుకు బాధపడతాడు. కానీ తప్పదు. ఆమె మీద ఏర్పరచుకున్న అవ్యక్త సుకుమార అనుభూతులు మనసులో పదిలంగా ఆ భర్తకి ఉండిపోతాయనేసి కవి చెప్తాడు. అయితే భర్త తెల్లవారితే ఊరెళ్ళిపోతాడని తెలియగానే ఆ భార్య రాత్రి దేవతను ప్రార్థిస్తూ ఉందట. ఏమని ప్రార్థించింది? రాత్రి పెరిగిపోయి వేకువ కాకుండా అలాగే రాత్రే ఉండిపోని అని చెప్పి ఆ దేవతని ప్రార్థిస్తూ ఆవిడ ఉండిపోయింది. ఎంతటి అమాయకమైనటువంటి స్త్రీ అంటే రాత్రి పెరిగినూ పోదు, వేకువ రాకుండా ఉండను కూడదు. కానీ ఆ భర్త ఎళ్ళిపోతే, ఆ భర్త తాలూకా జ్ఞాపకాలతో బతకాలని చెప్పి ఆవిడ ఈ రకంగా ఉన్నాడనమాట. ఆనాడు భర్తలు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు కాబట్టి స్త్రీలు ఈ రకంగా బాధపడేవారనమాట. ఇది అలాగే స్త్రీ వదన బింబం మేఘాల ముసుగులో నిలిచిన చంద్రబింబం వలె మసకబారిపోయేదట. అంటే భర్తలు వెళ్ళిపోగానే అంతవరకు చందమామలా వెలిగిపోయేటటువంటి ఆ ముఖాలన్నీ కూడా ఈ నల్లటి మేఘాలు కప్పినట్లుగా ముఖాలన్నీ కూడా నల్లగా మాడిపోయేవట. అలాగే గోధనం లేని పశువుల శాల వలె వెలవెలబోయేవట. ప్రాచీన కాలంలో అందరికీ పశువులు విపరీతంగా ఉండేవి కాబట్టి, ఆ పశువులు లేని పశువుల శాల వలె వెలవెలపోయేవారట. అలాగే నీరు లేని నది వలె వాళ్ళ ముఖాలన్నీ కూడా కళావిహీనం అయిపోయేట. అంటే భర్తలు ఎప్పుడైతే వెళ్ళిపోతుంటారో వాళ్ళ జీవితాలు ఈ రకంగా అయిపోయాయన్నమాట. అంటే కవి స్త్రీల మనోగతాన్ని ఎంత బాగా వర్ణించాడో మనకి దీనివల్ల తెలుస్తుందనమాట. అంటే ఆ రోజు స్త్రీల మనోగతాలు ఈ రకంగా ఉండేవి. అలాగే మరొక గాథలో పతి దూరాన ఉండడంతో ఒక కాంత కార్చే కంట నీరు ఏకదారుగా జాలువారుగా ఆ కాటుక కన్నీటి గాథ మగో హృదయాన్ని రంపంతో చీల్చుటకు గుట్టుగా కట్టిన దారం వల్లే ఉన్నదని. అంటే భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఎన్నో నెలలైపోయింది రావడం లేదు. ఆ కన్నీటి దారేంటంటే రంపంతో కోసినటువంటి దీనిలాగా ఆ హృదయం అలాగా అయిపోతుంది అని చెప్పేసి కవి వర్ణిస్తాడనమాట. మరొక కవి స్త్రీ అంతరంగాన్ని ఇలాగా ఆవిష్కరించాడు. నల్ల వావిల పూల పరిమళాలు నిద్రపోనివ్వడం లేదు. విరహంలో చెలువం కోల్పోయింది. ముగ్ధ అయినను దుఃఖంలో మునిగిపోయింది. ప్రేమమయి అయినను భర్త ఎడబాటు వల్ల మొహం తెల్లబడిపోయింది. ఈ రకంగా అంటే ఈ గాథలు ప్రతి కవి కూడా ఒక స్త్రీ తాలూకా మనోగతాన్ని ఈ రకంగా వర్ణించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే భర్త దగ్గర లేకపోవడంతో ఆ స్త్రీలు కూడా తన సౌందర్యాన్ని అన్నిటిని వదిలేసి భర్తల కోసమే ఎదురు చూస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి ఉంటాడనమాట. మరొక గాథలో ఏంటంటే కవి ఎలా వర్ణిస్తాడట. భర్త ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ హృదయ స్పందన ఎలా ఉంటుందో ఈ రకంగా మనకి వర్ణిస్తాడు. వంట ఇంటి పనులనంటిన మసిచేయి సోకియుండు చంద్ర సుందరముగా నింపు గొలుపుచున్న ఇల్లాలి మోమును నగచుచున్నవాడు మగడు చూచి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యం ఇది. దీని భావం ఏంటంటే ఒక పేదరాలైన ఒక స్త్రీ వంట చేస్తుందట. వంటగదిలో వంట చేస్తున్నప్పుడు ఆ బొగ్గకి మసి అంటిందట. ఆ బొగ్గకి మసి అంటిపోయింది. అతడు ఆమెను చంద్రమండలంలో ఉండేటువంటి ఒక చుక్కగా భావించి నవ్వాడట. భర్త ప్రణయానికి భార్య పులకించిపోయింది. భర్త ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ భార్య అతని ప్రణయానికి పులకించిపోయి మనోహరంగా నవ్వింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గాథలు మనకి గాథా సప్తశతిలో మనకి కనిపిస్తాయి. మన మనసును కూడా ఎంతగానో ఇవి స్పందింపజేస్తాయి. మరో గాథలో మగువ
భోజనం అయ్యాక ఆ భర్త భార్య కోసం ఎదురు చూస్తుంటే ఎంతసేపటికి భార్య రాకపోతే ఆ భర్త అలా పడుకొని ఉండిపోయాడనమాట. ఈ రకంగా అద్భుతమైనటువంటి గాథలు ఈ గాథా సప్తశతిలో మనకి కనిపిస్తాయి. అలాగే ఆనాటి సమాజం పోకళ్ళేంటంటే, ఆనాటి సమాజంలో కూడా వింత పోకళ్ళు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. చూడండి. దివా కాక భుతౌతౌ భీత రాత్రౌ తరతి నర్మద తత్ర సంతి జలేగ్రాహం నర్మ జ్ఞానైన సుందరి. అంటే ఒక వింత పోకళ్ళతో కూడినటువంటి ఒక గాథ ఇందులో కనిపిస్తుంది. ఇందులో తెలుగులో ఏంటంటే, కాకి అరుపున ఎంతయో కలతనుందు నర్మదను దాటి వెడలును రాత్రియందు భీతి నొందదనచ్చటి గ్రాహకతిని జూచి ఎంత గోపనమో కదా ఇంతి నడత. అంటే పగటి అందట కాకి అరుపునకే భయపడి గబుక్కునెళ్ళి భర్తకి పట్టేసేదట. అప్పుడు ఆ భర్త అనుకునేవాడు, అబ్బా! నా భార్య ఎంత అమాయకురాలో అని చెప్పి అనుకునేదట. కానీ వయసైపోయినటువంటి ఆ భర్తను భరించలేక, ఆ భార్య రాత్రి అయిపోయిన తర్వాత నర్మదా నదిని దాటుకుంటూ, ఈదుకుంటూ అవతలకి వెళ్లి, తన ప్రియుడిని కలిసి, మళ్ళీ తెల్లవారి ఎర్లీ మార్నింగ్‌లో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి భర్త పక్కనే పడుకునేదనమాట. అంటే తత్రసంతి జలేగ్రాహం అంటే, జలగ్రాహం అంటే మొసలి. ఆ నదిలో మొసలులున్నాయని కవి చెప్తాడు. నర్మ జ్ఞానైన సుందరి అంటే, ఆ సుందరి ఎంత తెలివితేటలు కలదో కదా! అని మరొక గాథ ఇందులో చెప్తారనమాట. చూడండి. కనుల కానరాని కటిక చీకటి రేయి వలసిపోయే మగుడు వట్టి ఇల్లు దొంగలెవ్వరైన దోచురు సొమ్ము నిద్రింపవలదు పక్క ఇంటివాడ. ఒక స్త్రీ తన పక్కింటి వాడిని గూర్చి ఏ రకంగా అనుకుంటుంది నమ్మగర్భంగా ఇందులో ధ్వని చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కటిక చీకటి, మగడు వలసపోయాడు, దొంగలెవరైనా వచ్చేసారు. ఓ పక్కింటి వాడా దయచేసి నువ్వు రాత్రంతా మేలుకొని మాకు కాపలా ఉండు అని చెప్పి ఆ స్త్రీ ఆ పక్కింటి వాడికి చెప్తుందనమాట. అలాగే ఆహ్, అలాగే ఆనాటి వృత్తులు. వ్యవసాయం ప్రధాన వృత్తి ఆ రోజుల్లో ఎక్కువగా. అంటే పూలమ్మే పడుతులుండేవారు, కమ్మరులుండేవారు, వడ్రంగులు, కసాయి, మంగలి, గాండ్ల కులాలు ఇలా అన్ని తెగలు వృత్తుల సమాచారాన్ని కూడా ఈ గాథ సప్తశతి మనకి అందిస్తుందనమాట. అలాగే ఆనాడు కులాల కుంపట్లు లేవు. ఎవరు కూడా కులాల కోసం కొట్టుకోవడం గాని, ఇవేవి కూడా ఆ రోజుల్లో లేవు. విలాసాలు కూడా సమాజంలో ఎక్కువగానే ఉండేయి. సంఘ జీవితం, మర్యాదలు మనకెక్కువగా కనిపిస్తాయి. కొంతమంది ధనం సంపాదించడానికే ప్రవాసం వెళ్ళేవారు. కొంతమంది కేవలం ఇక్కడ పనులు దొరక్క దూర ప్రాంతాలకి పనుల కోసం కొంతమంది వెళ్ళిపోయేవారనమాట. ఎప్పుడు చూడండి ఒక గాథ ఏంటంటే, ఒక కొత్తగా పెళ్ళైనటువంటి భార్య ఇంట్లో ఉంటే భర్త పొలంలో వ్యవసాయం చేస్తున్నాడట. నాగలి పట్టిన రైతుకి భార్య మధ్యాహ్నం వేళ భోజనం తీసుకెళ్తుందట. దూరం నుండి తన భార్య రావడం చూసి అతను గబగబా ఆ నాగలి తాలూకా చాలుని ఇప్పకుండానే ఏం చేశాడట, ఎద్దులకుండేటువంటి ఆ కొమ్ముల్ని గబగబా పక్కకి తప్పించి, గబగబా భార్య దగ్గరికి వచ్చేవాడంట. అంటే వ్యవసాయం చేస్తుండేటువంటి భర్తలకి ఈ భార్యలు అన్నం తీసుకొని వెళ్ళడం ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనిపించేదనమాట. అలాగే ఎనిమిదవది ఆఖరిది జంతు ప్రేమ. ప్రాకృతాలు జంతు ప్రేమ కోసం చాలా మంది కవులు వర్ణించారు. ఇందులో చూడండి. ఒక దుడుకు ఆబోతట ఒక పడుచు ఆవుపై మనసు పడిందట. ఆ ఆవు కూడా ప్రేమను పెంచుకుంది. అవి ప్రణయ పులకాంకితులయ్యాయి. దీన్నో పద్య రూపంలో ప్రాకృత కవి మనకి చెప్తాడు. కంటిర కొట్టమందు వెన్నంటి నిలుచు పొట్ల యాబోతు కొమ్ముల పట్లగంటి రెప్పలన్ గోకుచున్ మోర ఉప్పు మీర ప్రకటపరుచుచున్నది సౌసౌభాగ్య గరిమ. అంటే ఆబోతట తన కొమ్ములతో ఆవును పొడుస్తుందట. అలాగే కొట్టంలో ఆ ఆవు ఎక్కడుంటే అక్కడే వెనకెళ్ళి నిల్చుంటుందట. అలాగే మోర మీద, కంటి రెప్ప మీద తన తాలూకా నాలుకతో గోకుతూ ఉంటుంది అనేసి అంటారు. అలాగే వన్యప్రాణులు నిర్మలమైన ప్రేమానురాగాలకి నిలయాలు. అవి జీవితాంతం తమ భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టవు. ఈ రకంగా ఒక 2 జింకల ప్రేమానురాగాల్ని ఈ కవి అద్భుతంగా వర్ణిస్తాడు. 2 జింకలు చెరువు దగ్గరికి నీళ్ళు తాగడానికి వెళ్ళాయట. నీళ్ళు చాలా దప్పికగా ఉన్నావు. మొదట నువ్వే నీరు తాగమని ఆడజింక, లేదు నువ్వే నీరు తాగమని మగ జింక. ఈ 2 కూడా ఒకదాన్నొకటి నెట్టుతూ ఆ చెరువు దగ్గర నిలబడిపోయాయట. అంటే జంతువుల తాలూకా ప్రేమని చాలా సున్నితంగా ఇతను ఈ కవి మనకి వర్ణించాడనమాట. అలాగే ముచ్చటగా పచ్చికలో తిరుగుతూ గడ్డి పరకలు మేసే ఒక లేడి జంటపై ఒక వేటగాడొచ్చి బాణం వేయబోయాడట. వెంటనే ఆడజింక కనులు, రెప్పలు ఇది చేసి అంటే విస్తారం చేసి ఆ విలుకాడిని చూసిందట. వెంటనే
అది మగ జింకను రక్షించడానికి ఈ ఆడజింక ముందుకు వచ్చిందట. మగ జింక ఏం చేసిందట, ఆడజింకను రక్షించడానికి మగ జింక దాని ముందుకొచ్చి నిలబడిందట. ఎప్పుడైతే వీరిద్దరి ప్రేమను చూసిన ఆ కసాయి ఈ పులిందుడు కూడా ఒక్కసారి అతని మనసు మారిపోయి, ఆ కళ్ళ వెంబడి కన్నీరు కారుస్తూ ఆ విల్లుని ఆ కిందన పడేసి, అతను తన దారిన తాను చంపకుండా వెళ్ళిపోయాడనమాట. ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి బాధ మా ఈ గాథలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. ఇందులో కూడా మరొకటేంటంటే ఆహ్, ఒక కవి ఒక చిన్న పద్య రూపంలో ఎలా తెలుస్తాడంటే, ఒక స్త్రీ కోసం ఇతను చెప్తాడన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేస్తాడట. ఆ చంపేసిన తర్వాత ఆ భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఆ వ్యక్తి చంపేసానని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడంటాడు, "నీవు శత్రువుని చంపేశావు. అతని భార్య చిన్న బిడ్డతో అడవుల పాలై గతిలేక పడి ఉన్నది." అంటే ఎంతటి నిగూఢ అర్థార్థం ఉందంటే, నీ కక్ష నువ్వు తీర్చుకున్నావు కానీ, ఆ వెనక ఉండేటువంటి ఆ ఫ్యామిలీ గతేటో నువ్వు పట్టించుకోలేదు అని చెప్పి, ఆ రోజుల్లో కూడా ఇలాంటివి ఉండేవి. అయితే ఇప్పుడు పల్లెలు మారిపోవచ్చు. అయితే గాథా సప్తశతిలో చెప్పిన స్త్రీ పురుష సంబంధాలన్నీ కూడా ప్రేమతత్వం, శృంగార తత్వం, మానవ సంబంధాలు, మనుషుల్లో స్నేహతత్వం, జీవితం పట్ల నిర్మాణశీల ఆశావాహ దృక్పథం, మానవ జాతి ఉన్నంత కాలం ఉంటాయన్నమాట. అందుకే ఈ గాథలకి చావు లేదు. 2000 సంవత్సరాలు దాటినా ఈ గాథలు సజీవంగా ఉన్నాయంటే కారణం ఏంటి? ఆ గాథల్లో ఉండేటువంటి హృదయ సౌందర్యం, సౌశీల్యం, అలాగే ఆనాటి గ్రామీణ శోభాయమానం ఇవన్నీ కూడా ఈ గాథల్లో మనకి కనిపిస్తాయన్నమాట. అయితే ఇందులో ఈ గాథా సప్తశతి గ్రంథం కోసం నాకెక్కడా సరైన మెటీరియల్ దొరకలేదు గానీ, 2 నెలల కాలం పైగా చాలా పుస్తకాలు నేను వెరిఫై చేశాను. చాలా వరకు కూడా అన్నీ చదివాను. చదివి ఒక పుస్తకం రూపంలో రాసుకొని కనీసం ఒక 5, 6 సార్లు దాన్ని వెరిఫై చేసుకుంటూ, మళ్ళీ రాసుకుంటూ, రీరైట్ చేసుకుంటూ, ఈ రకంగా ఒక 25 పేజీల ఒక నోట్స్‌ని నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పుస్తకాలు ఏవైతే చదివానో అవి మీ ముందుంచుతాను. డాక్టర్ అనుపాటి సుబ్బారాయుడు గారి 'గాథా సప్తశతి సౌందర్య గాథ' ఇది ఒక రిసెర్చ్ మెటీరియల్ నాకో తెలీదు లైబ్రరీలో కరెక్ట్ దొరికింది. దానికోసం చదివి అదంతా కూడా విపులంగా ఒక నోట్స్ రూపంలో నేను రాసుకున్నాను. అలాగే రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి పద్యాలు. ఈయన 1931లో గాథా సప్తశతిని 395 గాథలను ఇతను తెలిగించారు. అలాగే గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. ఈయన తాలూకువి కూడా ఇంటర్నెట్‌లోనే చూశాను. కొన్ని పద్యాలు నేను తీసుకున్నాను. అలాగే వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య గారు 1968 ఈయన ఇంచుమించు 700 గాథలు కూడా తెనిగించారు. అంటే 700 గాథలు నేను చూడలేకపోయాను. కొన్ని మాత్రం చూసి కొన్ని పద్యాలను ఇందులో చేర్చుకున్నాను. అలాగే తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు ఈయన రాజమండ్రి 100 గాథలు ఇతను తెనిగించారు. అలాగే 26/9/2016లో ఆంధ్రజ్యోతి వివిధలో డాక్టర్ జె. కనకదుర్గ గారు గాథా సప్తశతి అనే ఒక వ్యాసం రాశారు. అనుకోకుండా నాకు ఈ వ్యాసం దొరికింది. ఆ వ్యాసంలో ఉండే కొన్ని విషయాల్ని నేను ఇందులోకి తీసుకున్నాను. అలాగే బాలోజీ బాబా 2015-10-2016న ఇందులో మరొక వ్యాసం రాశారు. అంటే ఈ కనకదుర్గ గారి వ్యాసానికి అతను జవాబిస్తూ ఇదొక వ్యాసాన్ని కూడా అతను రాసి ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దొరికింది. అలాగే సాహిత్య ప్రస్థానం ఫిబ్రవరి 2012 తాలూకా ఎడిషన్ ఒక ఇది సౌందర్య దర్శనం. అలాగే wordpress.com నుండి కూడా కొంత తీసుకున్నాను. ఈ రకంగా గాథా సప్తశతి తాలూకా ఇది బాగే చెప్పాననుకున్నాను. ఎందుకంటే ఇది కూర్చడంలో కూడా నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడా సరైన ఇన్ఫర్మేషన్ ఏది చూడలేదు. ఇంకా చాలా వరకు ఉంది. ఇంచుమించు 25 పేజీల వరకు నేను రాసుకున్నాను. కాకపోతే ఎక్కువ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఇదంతా కలిపి ఒక గంటే వచ్చింది. కానీ తర్వాత నేను కొన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకెళ్ళడం వల్ల చాలా వరకు ఉండిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, ఇతర బృంద సభ్యులందరికీ వినమ్రపూర్వక నమస్కారం చేసి, నేను ఇందులో కృతకృత్యుడయ్యాననే భావిస్తాను. ఏవైనా తప్పులుంటే నాకు విడమర్చి చెప్తే మరొకసారి ఎప్పుడైనా చెప్పినప్పుడు ఆ తప్పులన్నీ నేను సరిదిద్దుకొని మరింత ఎఫెక్టివ్‌గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు రామకృష్ణ గారు. చాలా బాగా చెప్పారు. అది గాథా సప్తశతి దీని గురించి విన్నాను నేను. కానీ ఇప్పుడు కళ్ళ ముందర కనిపించేటట్టుగా చెప్పారు. చాలా అద్భుతంగా. ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము
తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.